జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. ఇదే ఇల్లు. యా అక్క, ఆ తర్వాత మా అక్క నాకు కనపడలేదు కానీ నువ్వు కనపడ్డావు. నాకు బట్టలు కుట్టడం రాదు, నేను మీ అక్కనే కాదు, కన్ఫ్యూజ్ అవ్వకు. సరే అక్క, నేను నిన్ను ఒక విషయం అడగొచ్చా? ఏంటది? ఇది ఎలా ఉందక్క? బాగుంది. నేను ఇప్పుడు షర్ట్లు కూడా కుడుతున్నానక్క. సంతోషం. నువ్వు ఒప్పుకుంటే బావగారికి కూడా కుడతానక్క. ఏయ్, నన్ను అక్క అంటే అన్నావు కానీ మళ్ళీ మా ఆయన్ని బావగారు అంటూ ఎక్స్టెండ్ చేస్తావు ఎందుకు? డౌట్ లేదు, ఇది మా ఆవిడ కారే. సార్, మీ ఆవిడ అదిగో ఆ రూమ్ లోకి వెళ్ళింది. కనపడింది లేవాయ్. డిటెక్టివ్ అంటే కనపడిన విషయాలు రహస్యాలే చెబుతాడు, ఇలా రన్నింగ్ కామెంటరీ కాదు. నా సంగతి సరే సార్, మీ సంగతి ఏంటి? అంటే ఏంటిరా? ఇప్పుడు మీరేం చేస్తారు? అదే ఆలోచిస్తున్నాను. మీరు ఇలాగే ఆలోచిస్తూ ఉండండి, అక్కడ కొంపలు మునిగిపోతాయి సార్. ఊరే కంగారు పెట్టగరా, ఇలాంటి డెలికేట్ మ్యాటర్స్ లో తొందర పెడితే కొంపలు అంటుకుపోతాయి. నాకు లక్ష్మికి 2 కొడుకులు ఉన్నారు, సంసారం వీధిని పడుతుంది. సార్, నిజాయితీగా చెప్తున్నాను సార్, మీరు ఇలా కామ్గా ఉండి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండిపోతే మీ సంసారంలో తుఫాన్ రావడం ఖాయం. అక్క, డైలీ సీరియల్ చూసి చూసి భర్తని ఎవరైనా బావగారు అనేసరికి ఆడాళ్ళు భయపడిపోతున్నారు. తప్పు నీది కాదులే అక్క. నాకు ఇప్పుడు ఈ లెక్చర్లు ఇవ్వడం మానేసి పుట్టిన జాకెట్లు ఇస్తే నేను వెళ్ళిపోతాను. మరి షర్ట్లు కొలతలు బావగారు. ఇంకో మాట మాట్లాడితే నేను ఇంకో టెల్లర్ని చూసుకుంటా, జాగ్రత్త. నిజం సార్. వస్తుంది వస్తుంది, తక్కువ తక్కువ. సార్, ఆవిడ రావడం వెళ్ళడం కూడా అయిపోయింది, మీరు ఇంకా ఊగిసలాట్లోనే ఉన్నారు. ఒరే, నీ నశ భరించలేకపోతున్నాను రా, వెళ్ళి అటు ఇటు తేల్చుకొచ్చేస్తాను. అమ్మయ్యా, ఈ వాటితో ఈయన కొండ బద్దలైపోయే మ్యాటర్ తేలిపోబోతుంది. నా ఫీజు నాకు వచ్చేస్తుంది. బావగారు, బావగారా? మీరా? రండి, కూర్చోండి. రండి, కూర్చోండి. అక్క ఇప్పుడే వచ్చేళ్ళిందండి. తెలుసు 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 తెలుసు, లక్ష్మి వచ్చేళ్ళింది. మీరు మా షాప్కి వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా టెన్షన్ గా ఉంది. టెన్షన్ దేనికండి, ఇదంతా మీ షాపేగా. అవునవునవును, ఇన్నాళ్ళకు నీ గర్వంగా చెప్పుకోవటానికి ఒక లేడీ స్టైల్ షాప్ దొరికింది. వస్తాను. మీరు ఇలా వచ్చి వెళ్తానంటే నేను ఒప్పుకోను. కాఫీ తాగి వెళ్ళండి. అబ్బే, నాకు షుగరు, కాఫీ వద్దు. షుగర్లెస్ కాఫీ తెప్పిస్తాను, ఉండండి. నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. వెళ్తురుగానిలేండి, ఒకసారి లేవండి. దేనికి? కొలతలు తీసుకుంటాను. నా కొలతలా? వద్దొద్దు. బావగారు, నేను లేడీ డ్రెస్లే కాదు జెన్సీ కూడా కుడతాను. నేనే స్వయంగా కొలతలు తీసుకొని కుడతాను. ఇప్పట్లో పండగలు ఏమీ లేవు, నాకు బట్టలు కుట్టించుకునే ఉద్దేశం లేదు, నన్ను వదిలేయ్. సరే ఆగండి, మీరు ఇక్కడ ఉన్నట్టు అక్కకి ఫోన్ చేసి చెప్తాను. వద్దు వద్దు వద్దు, నా కొంపకి నిప్పు పెట్టద్దు. అంటే మీరు లక్ష్మక్కనే కాకుండా ఇంకెవరినో ఫాలో అవుతూ వచ్చారు కదూ. యూ నైటీ. నైటీ కాదు, నాటీ. నీకు ఇంగ్లీష్ లక్ష్యం నేర్పిందా? మీరు నేర్పండి, నేనేమైనా వద్దన్నానా? కానీ మీరు ఇలా రావటం అక్కకి తెలిస్తే? తెలియకూడదు. నువ్వు జతకి టైలరింగ్ ఛార్జీస్ ఎంత తీసుకుంటావు? 1000 రూపాయలు. ఇదిగో 1000. నాకు జత కుట్టావనుకో,
నేను ఈ షాప్కి రాలేదు, నువ్వు నన్ను చూడలేదు. అర్థమైందా? కొలతలు తీసుకోకుండా కుట్టానని ఎలా అనుకోవాలి? నేను అలా అనుకోలేను. అబ్బా, నా కొలతలు నీకు ఎప్పుడైనా ఇస్తాను కానీ ప్రస్తుతానికి నేను వెళ్తాను. నేను వచ్చింది మర్చిపో. బావగారు, బావగారు, ఎలాగైనా సరే బావగారు కొలతలు తీసుకొని తీరాలి. నా డబ్బులు నాకు రాబోతున్నాయి. సార్, మీరు సీరియస్ గా ఉన్నారంటే అక్కడ జరగకూడదు ఏదో జరిగిందని అర్థం. ఏంటి అలా చూస్తున్నారు? నిన్నెలా చంపుదామా అని ఆలోచిస్తున్నా. అర్థమైంది సార్, మీరు నా బాకీ ఎగ్గొట్టాలని డిసైడ్ అయ్యారు కదా. కాదురా, నిన్ను కొట్టడానికి డిసైడ్ అయ్యాను. సార్ రేయ్, మళ్ళీ ఇలాంటి ఫాల్స్ రీడ్ ఇచ్చావనుకో ఏం చేస్తారా? నీ ముఖం మీద ఆ 3 అవయవాలు లేకుండా చేస్తాను. యూస్లెస్ ఫెలో. అంటే వెళ్ళిన చోట ఏమీ కనపడలేదా? అక్కడ ఎవరు లేరా? ఒరే, అది లేడీస్ టైలర్ షాప్ రా. అన్నా నమస్తే అన్నా. నువ్వా వీరదాసు? ఏంది ఇట్టా వచ్చినా? నిన్ను చూసిపోదామని వచ్చా అన్నా. ఏంది నన్ను చూసేది? నేనేమన్నా చిరంజీవినా, పవన్ కళ్యాణ్నా? అభిమానం అన్నా, అభిమానంతో వచ్చా. నువ్వు అలా అనకూడదు. ఎరా అంతే కదా? అంతే అన్నా. అయినా అన్న ఇల్లు నా ఇల్లు కాదా అన్నా? ఏయ్, అన్నిల్లు అన్నావు కాబట్టి మా ఇంటికే కన్నం వేసావు. ఆ, నా పర్సు నేను ఎప్పుడన్నా కొట్టేసుకుంటానా అన్నా? ఏందన్నా అట్ట అంటావు? మూడ్ ఆఫ్ అయిపోయింది. అట్నా? అయితే ఇవి పని చేయి. దా 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 కూర్చో. 2 పెగ్గులేసి పోదుగానే దా. నేనెక్కడికి పోనన్నా, నేనెక్కడే ఉంటా. ఉండరా, ఎట్టాగు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, పోస్టర్లు అంటించడానికి పనికొస్తావు. అమ్మయ్య, కొన్నాళ్ళు ఇక్కడే దాక్కుంటే ఆ 10 కోట్ల గొడవ సద్దుమణిగాక మనం వెళ్ళి మన బిజినెస్ మొదలు పెట్టచ్చు. ఒరే వీరదాసు, అన్నా నువ్వెప్పుడైనా కూని చేసినావా? అదేరా, ఎవరినైనా చంపుండావా అని. లేదన్నా, పర్సులు చైన్ దగ్గర ఆగిపోయాను. మా ఇండస్ట్రీ కూడా సినిమా పరిశ్రమ లాంటిదే అన్నా. టాలెంట్ ఉన్నా పైకి రానివ్వరు. ఎందుకంత ఫీల్ అవుతావురా? నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తానులే. సినిమా ఛాన్స్ ఇస్తావన్నా? చాలా థ్యాంక్స్ అన్నా. నీ కాళ్ళే అన్నా. మందు దిగిన తర్వాత కనిపిస్తాయి గానీ. ఒరే వీరదాసు, ఇప్పుడు ఒక క్యాండిడేట్ వస్తాడు, వాడిని కింద మీద చూడకుండా వేసేయి. వాడేమన్నా ఉపయోగపడితే ఓకే, లేకపోతే వాడిని డైరెక్ట్ గా పైకేసేయి. అన్నా, ప్రాక్టీస్ లేని పని కదా. నేను పంపించినోడు పైకి వెళ్లకుండా కింద ఉండిపోతే? అంత దాకా వస్తే నేను ఒక చెయ్యేస్తానులే. మన ఇద్దరం కలిసి వాడిని పైకి పంపించేద్దాం. అట్ట అంటావన్నా? నువ్వెట్టా అంటే అట్టాగన్నా. ఇంత దాకా వచ్చాక వెనక్కి తగ్గడం అనవసరం. కానీ రా వీరదాసు, కానీ 1-2 కూనీలు చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఎమ్మెల్యే అయిపోవచ్చు. ఇప్పుడు నువ్వు 1/2 గంట వెనక్కి వెళ్ళావు. వెళ్ళాను. 20 నిమిషాలు వెనక్కి వెళ్ళాను. సరిగ్గా 20 నిమిషాల క్రితం నేను క్లినిక్ వచ్చి నా కారు తాళాలు నీకిచ్చాను. ఇచ్చారు. అవి ఎక్కడ పెట్టావు? నా కోటు జేబులో వేసుకుంటే మర్చిపోతానని మీ కోటు జేబులోనే వేశాను. హ? స్టూపిడ్ లేడీ, ఇంత చిన్న మ్యాటర్ ఎలా మర్చిపోతావు? ఆఫ్టర్ ఆల్ కార్ తాళాల కోసము నీ మీద ఇంత కాస్ట్లీ టెస్ట్ చేయాల్సి వచ్చింది. లే, బయట ఉన్న మనుగాడిని రమ్మను. నీ డబ్బులు కూడా వాడి దగ్గర వసూలు చేస్తాను. ఓకే సార్.
గుడ్ 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 వీళ్ళలో కాస్త ఇంప్రూవ్మెంట్ ఉంది, నాట్ బ్యాడ్. నాన్న డాక్టర్ అంకుల్ విష్ చేయి అంకుల్. లేవరా లేవరా లేవరా. ఒరే నీ విష్ తగలయ్యా, ఇక్కడ కూర్చోరా బాబు, కూర్చో. అంకుల్ లాలీపాప్ తింటారా? వద్దు, ఈ కుర్రాడికి ప్రేమాభిమానాలు ఎక్కువ సార్. పైత్యం కూడా ఎక్కువ ఉంది. అంకుల్ లాలీపాప్ తినండి అంకుల్, చాలా బాగుంటుంది. తినకూడదురా, డయాబెటీస్ పేషెంట్ ని. వద్దురా ఎందుకు తినతోదు అంకుల్, తినండి తినండి వద్దురా తినండి. వద్దురా వద్దు. ఫీజు ఎగ్గొట్టిన పేషెంట్ ని చూశాను, నా వల్ల ట్రీట్మెంట్ ఇచ్చి పిచ్చి నయమైన పేషెంట్ ని కూడా చూశాను, కానీ ఎంగిలి లాలీపాప్ నోట్లో పెట్టిన పేషెంట్ ని ఇవాళ్లే చూశాను. నీకు స్ట్రాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వాలే, రా ఇలా రా. అంకుల్ ఆగరా బాబు. ఉండరా చిట్టి మను. ట్రీట్మెంట్ అయిపోయింది, మీరింటికి తీసుకువెళ్ళొచ్చు. నిద్ర లేసాక అన్ని గుర్తొస్తాయా సార్? వీడి మెమరీలో 10-15 ఏండ్లు యాడ్ అయింది, అంటే 20 ఏళ్ల కుర్రవాళ్ల ప్రవర్తిస్తాడు. అంటే మిగతాదంతా నార్మల్ గానే ఉంటుందా? చెప్పలేము, కొన్ని విషయాల్లో అతిగా ప్రవర్తించొచ్చు. అంటే ఎలాంటి విషయాలు డాక్టర్? అది ఇప్పుడు ఎలా చెప్పగలుగుతాము, నిద్ర లేచిన తర్వాత తెలుస్తుంది. మీరు తీసుకువెళ్ళండి. అరే వీరదాసు, సరుకు వచ్చింది కానీ ఇక మొదలు పెట్టు. కొత్త కదన్నా, నువ్వు చెప్తా ఉండు, నేను చేస్తా పోతా. అట్నే తొందరగానే సంచి దగ్గర పోయే ఎడం కాలుతో ఈడ్చి కొట్టు. ధైర్యం కోసమన్నా. ఒరే ఒరే ఒరే, ఏంద్రా ఇదే? ఇదేమన్నా సినిమా స్టంట్ ఏమే? ఈడ్చి కొట్టు. అంటే ఇట్టగే నాన్న. ఇట్టా కాదురా, వాడే కింద మీద కొట్టాలని చెప్పినానా లేదా? ఏయ్యాన్నే అన్నా, వాడు మోడ తీసుకుని బయటకు వచ్చి నన్ను కొడితే వాడెట్టా వచ్చి కొడతాడ్రా? నువ్వు ఉండా. ఆయాసం తీరాక మళ్ళీ మొదలు పెడతా. ఈలోగా ఓ పెగ్గేసుకొస్తానా. వారి 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 వారి, నువ్వు మా ఫీల్డ్ కే బాగా పనికొస్తావు. ఏందిరా? అవునన్నా, బ్రహ్మాండంగా పనికొస్తాడు. పోయిరా అన్నా, కోటింగ్ అయిపోయింది కదా. ఇక మిగిలిందే కిల్లికేరా. అన్నా, అది జరిగే ముందు అసలు ఈడెవడు, మనం ఎందుకు చంపుతున్నాం, ఆ విషయాలు తెలుసుకోవచ్చా? ఎంతైనా నువ్వు మా మనిషివి కదా, చెప్తానులే. చెప్పన్నా. వీడెవడో నాకు తెలియదు, వీడి మొహం కూడా చూడలే. మరి వాడి మీద ఎందుకన్నా అంత కోపం? వీడు నా 10 కోట్లు నొక్కేసినాడు రా. కొంపదీసి వీడు సుందరంగాడా? చూసినా, ఇందాక 10 కోట్లు అంటే పోతే పోనీ అన్నావు. తమ్ముడు చూడు ఎంత ఫీల్ అవుతున్నాడో. ఒరే వీరదాసు, నీ 3వ పెగ్గు కూడా అయిపోయిందే. ఇప్పుడు ధైర్యం ధైర్యం పెరుగుండాలా. వీణే కస 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 అన్నా, ఇంతకీ ఈడెవడన్నా? చంపే ముందు ఓసారి మొహం చూస్తే పోలా?
వాడి మొహం చూసి ఏం చేస్తా? వాడి మొహం మీద కోతులు ఏమైనా ఆడుతున్నాయా ఏమే? అది కాదన్నా, చంపే ముందు శత్రువు కళ్ళలో భయం చూసినాం అనుకో. అట్నా? అయితే చూడు రే, మూట పండ్రా. చెత్తనాయాలా, నా దగ్గర 10 కోట్లు నొక్కేసే ఈ భూమి మీద బతుకుందామనే. రేయ్, వాడి చేతికి ఒక కత్తి అండ్రా. ఒరే వీరదాసు, వీడిని ఒక్క పోటు పడవరా. వీడు అరుపుకి బిల్డింగ్ అంతా రీసౌండ్ ఇయ్యాలా. అట్టగా సుందరం, నేనేం చెప్పినా అవుననే తడుపు బతికి పోతా. అన్నా ఏందిరా? నాకు కొంచెం సిగ్గు మొహమాటం అన్నా. వీణ్ణలా గదిలోకి తీసుకెళ్ళేసేయమంటావన్నా? వారినే, నీకు లీగల్ నాలెడ్జ్ బాగా ఉండాలిరా. నువ్వు చంపేటప్పుడు సాక్ష్యం ఉండకూడదు, అంతే కదా? పోనీ అలాగే అనుకో అన్నా. సరే సరే కానీ నీ అయ్యా, నువ్వు నన్ను చంపుతావురా? అరవకరా. అరవద్దా? సరే, నువ్వు 10 కోట్ల నుంచే లతకు ప్రేమనగర్ కొంటున్నావని ఆ బోస్ గారితో చెప్తా. రే, నువ్వు చెప్తే వాడి కత్తితో నన్ను పొడి చేస్తాడ్రా. ఈ కొట్టడం ఏంట్రా, ఒళ్ళంతా పులిసిపోయింది. ఎక్స్ట్రాలు చేయకు. సంచిలో ఉన్న శాలిటీ నువ్వని నాకెలా తెలుస్తుంది చెప్పు. రే, నా మాట విను. ఆ బోసుగాడు ఉత్త వెర్రిబాగులోట్రా. అరుపులే తప్ప ఏం ఉండదు. అయితే ఏం చేయమంటావు? నువ్వు నోరు మూసుకొని నిలబడు, నేను మేనేజ్ చేస్తా. నువ్వు ఏం చేసినా నా యాప్స్ తో పెళ్లికి మాత్రం నువ్వు ఫిట్టింగ్ పెట్టకూడదు. నేను దాని బాబునిరా. ఉత్తుత్తు బాబువేగా. రేయ్, నేను యాక్టింగ్ చేసిన కన్యాదానం నేనే చేయాలి. వీడికి సేవలు చేసి 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 జీవితం సంకనాకిపోతుందిరా. రేయ్, ఇడు లెగిసాక ఇడు ఆస్తిలో మనం సగం రాయించుకోవాలరా. రేయ్, అన్నం పెట్టేది నేను, బట్టలు ఉతికేది నేను, సేవలు చేసేది నేను. నువ్వెందుకు రాయించుకుంటావా? ఆడికి అన్ని తీసుకొచ్చేది నేనే కదా, నేను రాయించుకోద్దా? తీసుకొచ్చినంత మాత్రాన ఆస్తులు రాసిస్తారా? కడిగినంత మాత్రం రాసిచ్చేస్తారా? మరి ఇవ్వరా? ఎవరికని? నువ్వే ఊరుకోరా. ఏంట్రా, రాత్రి ఇంటికి వెళ్ళలేదా? ఇక్కడే పడుకున్నారా? థ్యాంక్ గాడ్. ఒరేయ్, నువ్వు మమ్మల్ని గుర్తుపట్టావురా? సిల్లీ, గుర్తుపట్టడం వాట్ ఈస్ దాట్? నేనేమన్నా ఫైనల్ ఇయర్ పార్వతినా సడన్ గా బాయ్ ఫ్రెండ్ ని మర్చిపోవడానికి? ఒరేయ్, వీడికి పార్వతి కూడా గుర్తొచ్చేసింది. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అంత సెట్ అయిపోయిందిరా. ఒరేయ్, పార్వతి గుర్తొచ్చింది కానీ సింధుని మర్చిపోయాడేమరా. ఒరేయ్, సింధుని గుర్తు చేయడం ఎంతసేపురా? ఒక్క నిమిషం చూడు. సింధు. ఒరేయ్, వీడు సింధుని పూర్తిగా మర్చిపోయినట్టున్నాడ్రా. అది పెద్ద మ్యాటర్ కాదు, మనం సెట్ చేయొచ్చులే. అరే మను, ఇప్పుడు మనం ఏం చేద్దాం? కొత్తగా అడుగుతారేంట్రా? కాలేజ్కి వెళ్ళాలి కదా, గెట్ రెడీ. కాలేజా? రేయ్, టవలివ్వరా. కాలేజ్ కా? థ్యాంక్ యూ, బాయ్. ఒరే, వీడు మళ్ళీ కాలేజ్ అంటున్నాడేంట్రా? ఇప్పుడు ఏ కాలేజ్ తీసుకెళ్దాం రా? మనం చదివిన కాలేజ్ రూపురేఖలు మొత్తం చేంజ్ అయిపోయాయి కదా. ఒరేయ్, ముందు వాడు రెడీ అయ్యి రాని చూద్దాం. ఏంటి చూసేది? కొత్త కాలేజ్ ఏమైనా కట్టిస్తావా? ఒరేయ్, కామెడీ లాపు. ఏందన్న అట్టా చూస్తున్నావు? ఏందిరా, వాడి పేగులు తీసి మెళ్ళో వేసుకొని వస్తావనుకుంటే వాడి భుజం మీద చేసుకొని తీసుకొని వస్తుండవా? అన్నా, నీకు 10 కోట్లు కావాలా, వీడి ప్రాణం కావాలా? ప్రాణం కంటే 10 కోట్లు విలువైనవి కదా. వీడు నీకు 10 కోట్లు వాపసిస్తాడన్నా. నిజమా?
నేను మీ మనిషిని కదన్నా, నన్ను నమ్మండి. మీ డబ్బు మీకు వెనక్కి ఇప్పించేస్తా. రే సుందరం, నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటా. రే 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 ఏందిరా ఇట్టా వచ్చి అట్టా పోవడానికి? ఇదేమన్నా అత్తగారి అనుకుంటువా ఏమే? వాణ్ణే గొడవలో కట్టేయండిరా. అన్నా వాడిని కట్టేస్తే నీ 10 కోట్లు ఎట్టా వస్తాయన్నా? ఆ, అవి ఎక్కడున్నాయో నీకు చెప్పమను, నువ్వు పోయి తీసుకురా. అన్నా నా మాట వినన్నా. ఒరేయ్ వీణ్ణి కూడా గొడవలో కట్టేయండిరా. వద్దులే అన్నా, వాడినే కట్టేయమని చెప్పండి. ఒరే పెగ్గబోయిరా. ఒరేయ్ కూనీ చేయడానికి చేత కాదు గానీ మందు కావాలన్నా మందు చెత్తనా ఎలా? అబ్బా ఇవాళ నాకు ఎంత సంతోషంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో. అవునవును, జుట్టు పీక్కోవాలనుంది, ఒళ్ళంతా గోక్కోవాలనిపిస్తోంది. ఒరేయ్ పిచ్చివాగుడు ఆపి తినండి. అవును ఇంతకీ వాడేడి? హే వాడు వస్తాడు బామ్మ, కాలేజీకి రెడీ అవుతున్నాడు. కాలేజా? కాలేజ్ ఏంట్రా? వాడి చదువు ఎప్పుడు అయిపోయిందిగా. మళ్ళీ మొదలైంది అంకుల్. వాడి మౌనవ్రతం ఏమో గాని వీళ్ళిద్దరికి బ్రెయిన్లు చెడిపోయినాయి. ఇంతకీ వాడెక్కడ్రా? హే డ్యూడ్స్. డ్యూడ్సా? యో ఓల్డ్ ఫాక్స్, ఎలా ఉన్నావు? ఎవరిని? ఓ ఏ ముసలక్క ఎలా ఉన్నావు? నిన్నే అంటున్నాడు బామ్మ. అబ్బో రేయ్ నేను నీ నాయనమ్మన్రా.